శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నెలలో శ్రావణ మాసం ఒకటి. ఈ నెలలో శివుడు, మహావిష్ణువు, లక్ష్మీదేవి, వరలక్ష్మి అమ్మవారు, నాగదేవతలు వంటి అనేక దేవతలను ఆరాధిస్తారు. కానీ ఈ నెలకే ఎందుకు అంతటి విశిష్టత వచ్చింది? శ్రావణ మాసంలో చేసే ఒక చిన్న పూజ కూడా ఎందుకు ఎన్నో రేట్లు ఫలిస్తుంది? శ్రావణ మాస విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో దేవతలు మరియు ఋషులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఇలా అడిగారు: ప్రభు, మనుషుల పాపాల నుండి విముక్తి పొందడానికి తక్కువ ప్రయత్నంలో ఎక్కువ పుణ్యం సంపాదించడానికి ఏ కాలం ఉత్తమం? అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు: శ్రవణ నక్షత్రానికి సంబంధించిన నెలే శ్రావణ మాసం. ఈ నెలలో చంద్రుడు, విష్ణువు, శివుడు, దేవీ శక్తుల అనుగ్రహాలు ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఈ నెలలో చేసిన పూజలు అనేక రేట్లు ఫలిస్తుంది. ఇదే సమయంలో మరొక విశేష సంఘటన జరిగింది. దేవతలు మరియు అసురులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు. ఆ సమయంలో ముందుగా భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషయం వల్ల ప్రపంచమంతా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ పరమశివుణ్ణి శరణు వేడుకున్నారు. లోకాలను రక్షించడానికి శివుడు ఆ హాలాహల విషాన్ని తన కంఠంలో నిలుపుకున్నారు. అందువల్ల ఆయన నీలకంఠుడు అయ్యారు. విషం వల్ల శివుడి శరీరంలో తీవ్రమైన వేడి ఏర్పడింది. దానిని తగ్గించేందుకు దేవతలు గంగా జలంతో అభిషేకం చేశారు. బిల్వ దళాలు సమర్పించారు. పాలు, పెరుగు, తేనెలతో అభిషేకాలు చేశారు. ఈ సంఘటన శ్రావణ మాసంలో జరిగినందున అప్పటి నుండి ఈ నెలలో శివుడికి అభిషేకం చేయడం అత్యంత పవిత్రమైన ఆచారంగా మారింది. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువును కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ నెలలో వచ్చే ఏకాదశులు, ముఖ్యంగా పుత్ర ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. విష్ణువు ఇలా వరమిచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలో భక్తితో నా నామస్మరణం చేసిన వారిని నేను ఎప్పుడూ కాపాడుతాను. లక్ష్మీదేవి కటాక్షం కోసం శ్రావణ మాసంలోని శుక్రవారాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ రోజుల్లో భక్తితో పూజించిన వారికి ఐశ్వర్యం, సౌభాగ్యం, కుటుంబ సుఖం కలుగుతాయని విశ్వాసం. అందుకే మహిళలు శ్రావణ శుక్రవార వ్రతాలు, వరలక్ష్మి వ్రతం ఎంతో భక్తితో ఆచరిస్తారు. ఈ నెలలో చేయవలసిన పుణ్యకార్యాలు: ప్రతిరోజు ఉదయం స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించాలి. శివలింగానికి నీరు లేదా పాలతో అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపిస్తూ బిల్వ దళాలు సమర్పించాలి. మరియు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తూ తులసి దళాలు సమర్పించాలి. దానం, అన్నదానం చెయ్యాలి. ఏకాదశి ఉపవాసం పాటించాలి. దేవాలయ దర్శనం చెయ్యాలి. శ్రావణ మాసం అనేది కేవలం ఒక నెల మాత్రమే కాదు, మన జీవితాన్ని పవిత్రం చేసుకునే ఒక దివ్య అవకాశం. ఈ నెలలో చేసిన చిన్న పూజ కూడా గొప్ప పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. భక్తి, వినయం, సేవాభావంతో ఈ మాసాన్ని ఆచరిస్తే శివుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మీరు కూడా భక్తితో పూజలు చేసి దైవ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.